రాజ్యసభలో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. లోక్సభలో కార్గిల్ అమరవీరుల నివాళి ప్రారంభమైన కాసేపటికే లోక్సభ వాయిదా పడింది. రాజ్యసభలో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టారు కేంద్రం. అదేవిధంగా బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. పార్లమెంటు ముందు విపక్షాల ఆందోళన వెల్లోకి దూసుకువచ్చిన విపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. పార్లమెంటు ముందు విపక్షాల ఆందోళన వెల్లోకి దూసుకువచ్చారు. ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా రాజ్యసభలో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. పార్లమెంటు ముందు విపక్షాల ఆందోళన వెల్లోకి దూసుకువచ్చారు ఎంపీల నిరసనలు. మనం చూస్తున్నాం లోక్సభలో కార్గిల్ అమరవీరుల నివాళి ప్రారంభమైన కాసేపటికే లోక్సభ వాయిదా పడింది. పార్లమెంటు ముందు విపక్షాలు ఆందోళన తెలుపుతున్నాయి. వెల్లోకి విపక్ష ఎంపీలు నిరసన దూసుకుంటూ వచ్చారు. అదేవిధంగా సభలో అన్ని విషయాలపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ రాజ్యసభ ముందుకు వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. వందే మాతరం గీతాన్ని అవమానిస్తే జైలు శిక్ష విధించేలా చట్టం ఉంటోంది. అదేవిధంగా వందే మాతరం గీతం పూర్తిగా పాడాల్సిందే అని నిబంధన ప్రకటించారు. రాజ్యసభలో మొదటిగా వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో కార్గిల్ అమరవీరుల నివాళి ప్రారంభమైన కొద్దిసేపటికి లోక్సభ వాయిదా పడింది. ఇవాళ రాజ్యసభ ముందుకు వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. వందే మాతరం గీతాన్ని అవమానిస్తే జైలు శిక్ష విధించేలా చట్టం ఉంటుంది. వందే మాతరం గీతం పూర్తిగా పాడాల్సిందే అని నిబంధన పెట్టారు. లోక్సభలో కార్గిల్ అమరవీరుల నివాళి అర్పించి ప్రారంభమైన కాసేపటికే లోక్సభ వాయిదా పడింది. పార్లమెంటు ముందు విపక్షాలు ఆందోళన కొనసాగుతున్న వేళ సభలో అన్ని విషయాలపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ హంగామా చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వాంగ్చుక్ కూడా పేపర్ లీక్ పై చర్చించాలని కోరినట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు లైవ్ ద్వారా. రాము, మనం చూసుకోవచ్చు ఎటికేలకు రాజ్యసభలో ఈ రోజు వందే మాతరం బిల్లుకు సంబంధించి బిల్లు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వందే మాతరం గీతాన్ని అవమానించిన అదేవిధంగా ఆటంకం కలిగించినా సరే సగటున 3 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధించినట్లు ఈ యొక్క బిల్లును అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే రాజ్యసభలో ఈ బిల్లుపై అయితే చర్చ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు గత 4 రోజులుగా కూడా ఏదైతే నీటి ఎగ్జామ్ కు సంబంధించిన వాగ్వేదాల మధ్య ఉభయ సభలో కూడా వాయిదా పడుతున్న నేపథ్యంలో ఈ రోజు వందే మాతరం గీతానికి సంబంధించిన ఈ బిల్లుని మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుకి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వందే మాతరం అనేది జాతీయ గీతం. ఈ జాతీయ గీతం సంబంధించి ఎవరైనా ఈ యొక్క పాడేటప్పుడు ఆటంకం కలిగించినా అదేవిధంగా ఈ జాతీయ గీతానికి సంబంధించిన అవమానకరంగా ప్రవర్తించిన వాళ్ళకి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే విధంగా ఈ యొక్క బిల్లుని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతం రాజ్యసభలో ఈ యొక్క బిల్లుపై అయితే చర్చ కొనసాగించేందుకు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది.
రాజ్యసభలో వందే మాతరం బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వందే మాతరం గీతానికి చట్టపరమైన రక్షణ కల్పించడంతో పాటు దానిని అవమానించే చర్యలపై కఠిన నిబంధనలు తీసుకురావటమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. జాతీయ గౌరవానికి సంబంధించిన ఈ బిల్లుపై అధికార ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే వందే మాతరం గీతానికి సంబంధించి కొత్త చట్టపరమైన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి, వాయిదా పడుతున్నాయి. దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటారు. ఇప్పుడేమో వందే మాతరం గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష అంటూ కూడా చెప్తున్నారు. రాజ్యసభలో వందే మాతరం బిల్లు గురించి కూడా ఇప్పుడు ఒక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, మనం చూసుకోవచ్చు గత 4 రోజులుగా కూడా ఉభయ సభలు తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు నీటి ఎగ్జామ్ పై చర్చకు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి పట్టుబట్టిన నేపథ్యంలో 4 రోజులు కూడా రెండు సభలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు ఎన్నికలకు వందే భారత్ కు సంబంధించిన బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ వందే మాతరం బిల్లుకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గీతాన్ని అవమానపరిచినా, అంతేకాకుండా మధ్యలో ఆఫ్ చేసినా, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే దానికి సంబంధించి 3 ఏళ్ల జైలు శిక్ష విధించే విధంగా, జరిమానా విధించే విధంగా ఈ బిల్లుకి అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు వర్షాకాలం సమావేశాలకు సంబంధించి సుమారు 28 బిల్లులు ప్రవేశపెట్టడానికి ఎన్డీఏ కూటమి అయితే సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో నీటి ఎగ్జామ్ సంబంధించి ఏదో కాక్రోచ్ జనతా పార్టీ తాలూకా నినాదాలు, ధర్నాలు ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీలో, పార్లమెంటులో, ఇటేమో బయట కూడా తీవ్ర గందరగోళం నేపథ్యంలో ఈ రోజైతే ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకొక వైపు మనం చూసుకుంటే ఏదైతే సిజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా వాళ్ళతో ఏదైతే విద్యార్థులకు సంబంధించిన స్పష్టమైన వాళ్ళ విద్యా హక్కు చట్టానికి సంబంధించిన స్పష్టమైన గైడ్ లైన్స్, అదేవిధంగా కాకుండా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చే విధంగా అయితే చర్చలు అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఈ సిజేపీ, బీజేపీకి సంబంధించిన నేతలతో ఈ భేటీ అనేది కీలకంగా మారింది. అయితే సిజేపీకి సంబంధించిన ప్రతినిధులు మాత్రం ముందు నుంచి కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో కేంద్ర మంత్రులు నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఏదైతే వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏమున్నావో వాటిని మీరు అనుకున్నట్టుగానే నెరవేర్చి తీరుస్తామని మాత్రం చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు సిజేపీ ఆందోళన ఇటు ఇండియా కూటమి కూడా క్యాచ్ చేసుకున్న పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధ్వంస ఘటనలు జరగకుండా సిజేపీ లీడర్ని ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ నెరవేరిస్తే ఈ యొక్క సమస్య అనేది సద్గుమనం అవుతుందనే నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన నడ్డా, జితేంద్ర సింగ్ అయితే వాళ్ళతో భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం కొనసాగిన నేపథ్యంలో ఇప్పుడు వందే మాతరం బిల్లును కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టడం మొట్టమొదటి బిల్లు. మనం చూసుకుంటే ఈ వర్షాకాల సమావేశానికి సంబంధించి మొట్టమొదటి బిల్లును అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతుందా, లేకపోతే వందే మాతరం బిల్లుకి సంబంధించి విపక్షాలు అడ్డుకుంటాయి అనేది చూడాలి. ఎందుకంటే జాతీయ గీతానికి సంబంధించిన ఈ యొక్క బిల్లును ఒక ప్రణాళికబద్ధంగానే మొట్టమొదటి బిల్లుగా అయితే ఎన్డీఏ కూటమి అయితే ప్రవేశపెట్టింది. మరి దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు బాయ్కట్ చేస్తేవే ఈ బిల్లుపై చర్చిస్తావనేది ఆసక్తిగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభలో ఈ బిల్లుపై అయితే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే రాజ్యసభలో వందే మాతరం బిల్లు ప్రవేశపెట్టారని మనకు తెలుస్తుంది. ఇంకా ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు? మొత్తంగా చూసుకుంటే ఈ వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు ప్రవేశపెట్టడానికి ఎన్డీఏ కూటమి అయితే సమాయత్తమైంది. ఇందులో డీలిమిటేషన్ తో పాటు మహిళా బిల్ కూడా కీలకము. ఈ డీలిమిటేషన్ కి, మహిళా బిల్లుకి రాజ్యాంగ పరంగా 1/3 మెజారిటీ కావాలి. ఈ నేపథ్యంలో మెజారిటీని కూడా సమకూర్చిన నేపథ్యంలో ఏదైతే నీటి 2026 పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది ఈ 4 రోజుల తలక సమావేశాలను కూడా పూర్తిగా కిల్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వందే మాతరం బిల్లుకి సంబంధించి ఈ రోజైతే బిల్లులు ప్రారంభం అయ్యావనుకోవచ్చు. ఇటువైపు సిజేపీ లీడర్లతో కూడా బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కాబట్టి ఏదైతే సోమవారం మరలా ప్రారంభమయ్యే ఉభయ సభలకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నవి. ఏవైతే 28 బిల్లులు అనుకున్నారో 28 బిల్లులు కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టి దానిని సక్సెస్ చేసుకునే పనిలో అయితే బీజేపీ అధిష్టానం అయితే ఉందనుకోవచ్చు. రాము, జాతీయ గౌరవానికి సంబంధించి బిల్లుపై అధికార ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మరి ఎలా ఉండే అవకాశం ఉందంటారు?
వందే మాతరం బిల్లు అనేది భారతదేశానికి సంబంధించిన జాతీయ గీతానికి సంబంధించిన బిల్లు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అపోజ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి అందరము భారతీయులం కాబట్టి ఈ బిల్లుని అందరూ కూడా గౌరవించవలసిన పరిస్థితి ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా ఈ వందే మాతరం బిల్లుని అయితే రాజ్యసభలో ఎన్డీఏ ప్రవేశపెట్టింది కాబట్టి యాజ్ యూజువల్ గా ఈ బిల్లు అయితే ఆమోదం అయితే జరుగుతుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు శ్రీజ. అంటే ఇప్పుడు రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై కూడా ఈ రోజుతో 5 రోజులు అవుతోంది. అంటే ఈ బిల్లులు ప్రవేశపెట్టడం గురించి డిస్కషన్ జరుగుతోందా, లేకపోతే సిజేపీ పార్టీకి సంబంధించి విద్యార్థులు కూడా నీట్ ఎగ్జామ్ గురించి పడుతున్న కష్టం చూసి దాని గురించి ఏమీ డిస్కషన్ జరగట్లేదంటారా? అదొక కొలిక్కి వచ్చే అవకాశం లేదంటారా నీట్ ఎగ్జామ్ గురించి? నీట్ ఎగ్జామ్ సంబంధించి గత 2 రోజుల క్రితమే ఎన్డీఏ కూటమి కూడా ఈ బిల్లుపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఈ బిల్లుపై చర్చించడానికి సిద్ధంగా లేరు. సభను వాకౌట్ చేయడం, పోడియం దగ్గర దూసుకురావడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఇక సిజేపీ లీడర్లతో చర్చలు కొనసాగించడం వల్ల సిజేపీ ఆందోళనను తగ్గించొచ్చనే ఒక వ్యూహంతో బీజేపీ అయితే సిజేపీ లీడర్లతో ఈ రోజైతే చర్చలు కొనసాగిస్తుంది. చర్చలు కొనసాగిన తర్వాత చర్చలు సత్ఫలితాన్ని ఇస్తే సోమవారం నుంచి కూడా మిగతా బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అది ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిన్న నరేంద్ర మోడీ వీడియో సందేశం కూడా కావచ్చు స్పష్టంగా చెప్పడం జరిగింది. నీట్ 2026 ఎగ్జామ్ కు సంబంధించి విద్యార్థులకు చాలా ఘోరం జరిగింది, విద్యార్థులు తీవ్ర నష్టపోయారు, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తాం, కఠిన చట్టాలను తీసుకొస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి కోర్టులను కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మాత్రం చర్చ జరిపి ఇష్టం లేని విధంగా వ్యవహరిస్తున్నారనేసి బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు పార్లమెంటరీ రాజ్యసభ బయట ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ యొక్క విధ్వంస ఘటనకు సంబంధించి సిజేపీ లీడర్లతో మాట్లాడి ఒక కొలిక్కి తీసుకురావాలని బీజేపీ అధిష్టానం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం సిజేపీ లీడర్లు కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే గాని ఈ యొక్క నిరసనలు విరమించే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిజేపీ లీడర్లు ఏదైతే ప్రతిపాదనలు చేశారో అన్ని ప్రతిపాదనలు కూడా కేంద్ర మంత్రి నడ్డా, జితేంద్ర సింగ్ కూడా ఓకే అని చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఒక్క కేంద్ర మంత్రి రాజీనామా అంశం మీద మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఆ ఒక్కటి జరిగితే సిజేపీ తమ నిరసనలు కూడా విడిచిపెడుతుంది. అటు వాంగ్చుక్ కూడా ఏదైతే నిన్న నిరాహారదీక్ష విరమించారు, పార్లమెంటు రాజ్యసభలో కూడా నీటి ఎగ్జామ్ మీద చర్చలు జరపాలి, అంతేకాకుండా విద్యార్థులపై పెట్టిన కేసులను కూడా ఎటువంటి షరతులు లేకుండా తొలగించాలని చెప్పడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ప్రధానంగా నీటి ఎగ్జామ్ సంబంధించి చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని బీజేపీ చెప్పినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షాలు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు అయితే బాయ్కాట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సభలు సజీవంగా జరగకుండా గందరగోళం సృష్టించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వందే మాత్రం సంబంధించిన బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. వందే మాత్రం బిల్లు ఆమోదించబడిన తర్వాత సోమవారం మిగతా బిల్లులు మాత్రం ఉభయ సభలో ప్రవేశపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సిజేపీ లీడర్లతో ఏదైతే బీజేపీ ప్రతినిధులు జరుపుతున్న చర్చలు సఫలమైతే యథావిధిగా సోమవారం నుంచి వర్షాకాలం సమావేశాలు ఉభయ సభల్లో కూడా సక్రమంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.